శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర ఆనందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే వటబిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః. నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. విశ్వందర్పణదృశ్యమాననగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ. ఇదం శ్రీదక్షిణామూర్తయే బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మాయాకల్పితదేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమ. ఇదం శ్రీదక్షిణామూర్తయే యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యస్ సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ. తస్మై శ్రీగురుమూర్తయే నమ. ఇదం శ్రీదక్షిణామూర్తయే. నానాఛిద్రఘటోదరస్థిత మహాదీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంత అనుభాత్యేతత్ సమస్తం జగత్. తస్మై శ్రీగురుమూర్తయే నమ. ఇదం శ్రీదక్షిణామూర్తయే. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీబాలాంధజడోపమా త్వహమితి భ్రాంతా భృశం వాదినః మాయాశక్తివిలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే. తస్మై శ్రీగురుమూర్తయే నమ. ఇదం శ్రీదక్షిణామూర్తయే. రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతో యో భూత్సుషుప్తుః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే. తస్మై శ్రీగురుమూర్తయే నమ. ఇదం శ్రీదక్షిణామూర్తయే. బాల్యాదిష్వసి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తాస్వనువర్తమాన మహమిత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా. తస్మై శ్రీగురుమూర్తయే నమ. ఇదం శ్రీదక్షిణామూర్తయే. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వా యయేష పురుషో మాయా పరిభ్రామితః. తస్మై శ్రీగురుమూర్తయే నమ. ఇదం శ్రీదక్షిణామూర్తయే. భూరంభాంస్యనలో నిలోంబర మహార్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యస్థకం నాన్యత్కించన విద్యతే
విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో. యస్మాత్ పరస్మాత్ విభో. అక్కడ చిన్న దోషం ఉంది, దిద్దుకోండి. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే. తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్ తత్పునరష్ఠదా పరిణతం ఐశ్వర్యమవ్యాహతం. శ్రీదక్షిణామూర్తి. శ్రీదక్షిణామూర్తి అనేటటువంటి నామానికి ఉన్న వ్యాఖ్యానంలో ఒక నామం గురించి నిన్న మీతో నేను మనవి చేసి ఉన్నాను. దక్షిణాభిముఖామూర్తి యస్య సహా దక్షిణామూర్తి అని వేరొక నిర్వచనం. దక్షిణాభిముఖంగా కూర్చుంటాడు కాబట్టి ఆయనకి దక్షిణామూర్తి అని ఒక పేరు. దక్షిణాభిముఖంగా ఆయన ఎందుకు కూర్చుంటాడు అన్నది నేను మీతో చెప్పి ఉన్నాను. ఆయన మృత్యుంజయుడు. లోకాలన్నీ కూడా మృత్యువు చేతికి వశమైపోతాయి, కానీ ఆయన ఒక్కడే మృత్యువునకు వశమయ్యేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. మృత్యువునకు వశము కానివాడెవరో ఆయనే పరబ్రహ్మస్వరూపుడు. పరబ్రహ్మస్వరూపుడై ఉంటాడు కనుకనే ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. ఆయనే ఈ బ్రహ్మాండాలన్నిటినీ సృజిస్తాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు పోతన గారు. ఆ పరబ్రహ్మస్వరూపంగా ఆయనే ఈ బ్రహ్మాండములను సృష్టిస్తాడు, ఆయనే నిలబెడతాడు, ఆయనే లయించేస్తాడు. అందుకే దానికి చాలా దగ్గరగా ఉండేటటువంటి ఉపమానంగా ఏం చెప్తారంటే ఊర్ణనాభిగతి అంటారు. ఊర్ణనాభి అంటే సాలెపురుగు. సాలెపురుగుకి సంకల్పం కలుగుతుంది, నేను ఇక్కడ గూడు కడితే బాగుండును అనుకుంటుంది. కొత్తగా బయట నుంచి సాధన సంపత్తులు ఏం తేదవు. ఒక్కసారి ఆ కోరిక పుట్టగానే దాని నోట్లోంచి ఒక రకమైనటువంటి ద్రవము ఊరుతుంది. ఆ ద్రవంతో అది గూడు కట్టుకోవడం మొదలు పెడుతుంది. ఎక్కడెక్కడ తగల్చడానికి అవకాశం ఉందో అక్కడక్కడ తీగ తగలుస్తూ ఒక గూడు కట్టుకుంటుంది. ఆ గూడంతట్లో తను తిరుగుతుంది. తిరిగి దానికి ఎప్పుడో చికాకు పుడుతుంది. ఈ గూడంతా కూడా పాడు చేసేద్దాం అనుకుంటుంది. అనుకుని ఆ గూడు పాడు చేసి వెళ్ళిపోతుంది. ఆ గోడ మీదకి వెళ్ళి ఆధార తంతువులు ఉంటాయి, వాటిని తెంపేస్తుంది. తెంపేస్తే ఆ గూడు కిందకి జారిపోతుంది. జారిపోయిన తర్వాత తాను యథేచ్ఛగా వెళ్ళిపోతుంది. ఊర్ణనాభిగతి ఈ విశ్వ సృష్టి స్థితి యవనియందు లయంబగుచుండు అంటారు పోతన గారు. సాలెపురుగు ఎలా గూడు తానే నిర్మాణం చేసి తానే నిలబెట్టి తానే పాడు చేసేసి వెళ్ళిపోయినట్టు, పాడు చేసి అన్నమాట లయంలో అన్వయం అవ్వదు, లోపలికి తీసేసుకుంటాడు తనలోకి. ఈ మూడు చెయ్యగలిగిన వాడెవరో ఆయనే పరబ్రహ్మముగా ఉంటాడు. పరమేశ్వరుడే పరబ్రహ్మస్వరూపుడు. అందుకే మీరు దక్షిణామూర్తి స్వరూపం చూస్తే ప్రశాంతంగా ఉన్నవాడు తప్ప సృష్టి యందు అయోమయం లేనటువంటి స్థితిలో రచన చెయ్యలేడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక పని ప్రారంభం చేసే ముందు ఈ పని ఎలా చేస్తే బాగుంటుంది అని ప్రణాళిక నిర్మాణం చేస్తున్నారనుకోండి, అప్పుడు మీరు ఉద్వేగంతో కానీ కోపంతో కానీ విపరీతమైన హర్షంతో కానీ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా పని ఎలా జరగాలి అన్నది మీరు ప్రణాళిక రచన చేసేటప్పుడు తప్పులు చేస్తారు. భవిష్యత్తుని ఊహించి ఇప్పుడిప్పుడు ఈ సాధన సంపత్తులు దీనికి ఉంటే తప్ప ఈ కార్యక్రమం జయప్రదం కాదు అని దానికి కావలసినటువంటి సంభారములను సమకూర్చుకుని ప్రణాళికా నిర్మాణం చెయ్యడంలో వైక్లభ్యం వస్తుంది.
అదే ప్రశాంతమైన మనస్సుతో ఉన్నాడనుకోండి, ఆయన చేసినటువంటి పని యందు అయోమయావస్థ ఉండదు. సృష్టి యందు అయోమయం కానీ ఏర్పడిందనుకోండి, చాలా ప్రమాదం. అది అంతకన్నా భయంకరమైనటువంటి విషయం లోకంలో ఇంకొకటి ఉండదు. నేను సృష్టి చేసేటప్పుడు అయోమయం ఉండకూడదు. అందులో సృష్టిని వికసనము అంటారు. వికసనము అంటే విచ్చుకోవడం. అది బహుక్రమ పద్ధతిలో ఉండాలి. నేను మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే ఒక్క మాట చెప్తే మీరు పట్టుకుంటారు. ఒక కుక్క కడుపున కుక్కే పుట్టాలి, ఒక పిల్లి కడుపున పిల్లే పుట్టాలి, ఒక ఆవు కడుపున ఆవే పుట్టాలి, మనుష్యుని కడుపున మనుష్యుడే పుట్టాలి తప్ప సృష్టిలో ఎవరి కడుపున ఎవరు పుడతారో తెలియదు అన్నాం అనుకోండి, అయోమయం వస్తుంది. ఏది తినాలో అదే తినాలి. శాకాహారి అంటే మీరు తీసుకొచ్చి ఎంత పక్వం చేసి పెట్టిన మాంసమైనా అది ముట్టుకోదు. అది పుట్టుకతో ఆ స్వభావం వస్తుంది. ఏనుక్కి ఎవరు నేర్పరు నువ్వు మాంసాహారం తినద్దని, కానీ ఏనుగు ముట్టుకోదు మాంసాహారం, అంతే అలాగే ఉంటుంది. ఆవుకి ఎవరు నేర్పరు నువ్వు గడ్డి తినని, అది గడ్డి తింటుంది. దేనికి ఏది ఎలా చెయ్యాలో అలా దానికి కావలసినటువంటి సంభారాన్ని సమకూర్చాలి. అది అలా సమకూర్చడంలో ఎక్కడైనా పొరపాటు వచ్చిందనుకోండి, ప్రమాదం వస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, పిల్లి ఎలకని పట్టుకోవడంలో చాలా నేర్పరితనంతో ఉంటుంది. ఆ ఎలకని పట్టుకునేటప్పుడు చిన్న చప్పుడైతే ఎలక పారిపోతుంది. అందుకే పిల్లి కాళ్ళల్లో మాంసపు ముద్దలు ఉంటాయి, అది నడిస్తే చప్పుడవదు. ఎలకెకి కూడా తెలియదు పిల్లి వస్తోందని. ఒక బాతు నీటి మీద వెడుతూ ఉంటుంది. నీటి మీద వెళ్ళేటటువంటి బాతు పాదాలకి వేళ్ల మధ్యలో నాకు ఉన్నట్టుగా ఖాళీ ఉందనుకోండి, నీళ్లు ఆ వేళ్ల మధ్యలోంచి పైకొచ్చి బాతు నీటిలో మునిగిపోతుంది. అందుకే బాతు వేళ్ల మధ్యలో పల్చటి చర్మం ఉంటుంది కాబట్టి అది పడవకి తెడ్డేసినట్టుగా ఆ పాదాలని ఆధారం చేసుకుని నీటి మీద నడిచి వెళ్ళిపోతుంది. ఏది ఎలా తినాలో దానికి అనుగుణంగా ఉండాలి. బాతు పురుగుల్ని నీటిలో పట్టే విధానం గమ్మత్తుగా ఉంటుంది. నీటిని అంతటినీ తన చంపుటములలోకి తీసుకుని మూసేస్తే పురుగులు ఉండిపోతాయి. ఆ పై చంపుటానికి ఈ ముందుకి 2 కన్నాలు ఉంటాయి. అది మూసినప్పుడు ఆ కన్నాల్లోంచి నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి. ఒక్క పురుగులు మిగిలిపోతాయి, లోపలికి తోసేసుకుంటుంది, ఆ పురుగుల్ని తినేస్తుంది. దేనికి ఏది అవసరమో దాన్ని అలా నిర్మించాలి తప్ప బాతు కాళ్ళవేళ్ల మధ్యలో చర్మం పెట్టడం నేను మరిచిపోయానన్నాడు అనుకోండి పరమేశ్వరుడు, చాలా అసహ్యంగా ఉంటుంది. 6:30కి ఉపన్యాసానికి డేటు పుచ్చుకోవడం తేలిక, కానీ వచ్చినటువంటి వక్త ఉపన్యాసానికి అనుగుణంగా ముందే ఒళ్ళు దగ్గర పెట్టుకుని లౌడ్ స్పీకర్ రెడీ చేసుకోవడం చాలా అవసరం. తప్ప వచ్చినవాడు కాళ్ళు చాప కూర్చునేలా ఉంటే ఆ మైక్ ఏర్పాటు చేసిన వాడిని మళ్ళీ పిలవకూడదు. కాబట్టి సృష్టి యందు అయోమయం ఉండకూడదు. ఏదైనా ఒక పని చేసే ముందే దాని గురించినటువంటి వ్యవస్థని ఆలోచన చేసుకుని జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడకపోతే అయోమయం వస్తుంది. మనం చేస్తామేమో ఇలాంటి తప్పులు, పరమేశ్వరుడి సృష్టి యందు ఈ దోషం ఉండదు. అది చాలా క్రమంగా ఉంటుంది. ఎలా విచ్చుకోవాలో అలా విచ్చుకుంటుంది. అందుకే మీరు చూడండి, సనాతన ధర్మంలో దేవతలందరూ కూడా తామర పువ్వులో కూర్చుంటారు. తామర పువ్వులో కూర్చోవడానికి కారణం ఒకటే, పువ్వులో కూర్చుంటే పువ్వు నలిగిపోదండి. పువ్వులో కూర్చోవడం ఏమిటి అసలు, దానికి అర్థం ఉందా ఏమైనా? సరస్వతీదేవి తామర పువ్వులో కూర్చుంటుంది. శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క చోట గురువాయూరులో ప్రత్యేకంగా తామర పువ్వులో కూర్చుని ఉంటాడు కృష్ణ భగవానుడు. అదొక మహత్తరమైన దర్శనం అక్కడ. అలాగే లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చుంటుంది. ఒక్కొక్కచో పరమశివుడు తామర పువ్వులో కూర్చుంటాడు. అసలు ఈ సృష్టి చేసే బ్రహ్మగారు తామర పువ్వులోనే పుడతాడు, నాభి కమలంలోంచి పుడతాడు. ఎందుకు ఈ తామర పువ్వు? శ్రీ మహావిష్ణువు చేతిలో తామర పువ్వు ఉంటుంది. అరి నళిన గదా శంఖ పాణిర్ముకుంద. నళినము అంటే తామర పువ్వు పట్టుకుంటుంది. పరదేవత ఆవిడ కూడా
చేతిలో ఎప్పుడూ కూడా ఒక తామర పువ్వుని పట్టుకుంటుంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం చేసేటప్పుడు ప్రార్థనా శ్లోకంలో సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం. రక్తోత్పలం ఎర్రటి కలువ పట్టుకుంటుంది. అందరికీ కలువ పువ్వుతోటి సంబంధం. ఎందుకు ఇది అంటే క్రమ వికసనానికి గుర్తు. అది బురదలో పుడుతుంది, కానీ సూర్యకిరణములు పడుతుంటే ఆ మొగ్గ విచ్చుకునేటటువంటి ప్రక్రియ అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ తామర పువ్వు యొక్క వికసనము సృష్టి అని మాట్లాడితే అదొక్కటే కొన్ని రోజుల ప్రసంగం. అన్ని తామర పువ్వులు ఒకలా విచ్చుకోకూడదు. ఒక్కొక్కటి నీటి బిందువుని లోపల ఉంచుకోవాలి, ఒక్కొక్కటి ఉంచుకోకూడదు. నల్లకలువ ఉందనుకోండి, నల్లకలువ లోపల చిన్న చిన్న నీటి బిందువులు ఉండి తీరాలి. అందుకే శంకరాచార్యులు వారు అమ్మవారి కంటిని పోలిస్తే ఎప్పుడైనా నల్లకలువతో పోలుస్తారు. దృశాద్రఘీయస్య దరదళిత నీలోత్పల రుచాదవీయాంసం దీనం అంటారు. దరదళిత నీలోత్పల రుచా, అందులో నీటి తడి లేదనుకోండి, ఇక కంటితో పోల్చడానికి వీల్లేదు. ఎందుచేత అంటే కంటిలో తడి ఆరిపోయింది అంటే ప్రమాదం, అది శుభప్రదం కాదు. కంటియందు చమాయింపు ఉండాలి. ఇప్పుడు కంటియందు చమాయింపు ఉంది అంటే శోభనకరమైనటువంటి స్వరూపంతో ఉన్నారు అని గుర్తు. కాబట్టి ఆ తడి, ఆ ఆర్ద్రత ఉన్నది అని గుర్తు ఏమిటంటే దరదళిత నీలోత్పల రుచా. అన్ని పువ్వులకి అలా లోపల నీటి బిందు ఉండదు. ఒక్క నల్ల కలువకి మాత్రమే ఆ నీటి బిందువులు లోపల ఉంటాయి. చల్లతనం నల్లతనం రెండూ కలిసి ఉంటాయి. అలా ఒక్కొక్క పువ్వు ఒక్కొక్కలా విచ్చుకుంటుంది. క్రమంగా విచ్చుకోవడానికి బాగా గుర్తేది అంటే తామర పువ్వే గుర్తు. అందుకే ఇప్పుడు లోపల యాగశాలలో సర్వతోభద్ర మంటపము అని మంటపం వేశారు. ఆ సర్వతోభద్ర మంటపం ఎలా వెయ్యాలి, ఎన్ని కోణాలు రావాలి, శివార్చన చేసేటప్పుడు సర్వతోభద్ర మంటపం దగ్గరికి వెళ్ళి చూస్తే ఏ దిక్కు వైపు ఏ ద్వారం వైపుకి ఎన్ని కోణాలు ఎలా వికసనం పొందాలి, విష్ణువార్చనకైతే ఎలా పొందాలి, ఆ కోణాల వల్ల ఎలా శక్తి వస్తుంది, అవి కలువ ఆకారాన్ని ఎలా పొందుతాయి ఎప్పుడెప్పుడు, దీని మీద వ్యాస భగవానుడు అగ్నిపురాణంలో విశేషమైనటువంటి వ్యాఖ్య చేశాడు. కేవలం సర్వతోభద్ర మంటపము అని దాని మీద ఒక పెద్ద ప్రకరణం. అంటే ప్రతిదాన్ని కలువ పువ్వుతో చెప్తారు. అంటే అయోమయావస్థ ఉండకూడదు. దేనికి ఏది అవసరమో దానికి తగినట్టు అది ఉండాలి. దాని యందు బలం ఉండాలి. అన్నిటి యందు బలం అక్కర్లేదు. ఓ పంది ఉందనుకోండి, దాని బలమంతా ముట్టికే కావాలి. ఆ మూతి చివరి భాగానికే దాని బలమంతా. మిగిలిన వాటికి దానికి కాళ్ళు అవి అంత బలం కాదు. దాని ముట్టి అపారమైన బలం, భూమిని కూడా తవ్వేస్తుంది. కుక్క ఉందనుకోండి, దాని దవడలు బలం, ఎముకని కూడా నవిలేస్తుంది. అంత బలం దవడది. ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క దాని యందు బలాన్ని ఉంచుతాడు పరమేశ్వరుడు. ఎందుకంటే దాని వలన అది బ్రతుకుతుంది. ఇది క్రమ వికసనము అంటారు. ఈ క్రమ వికసనం చేయాలి అంటే, దాన్ని నిలబెట్టాలి అంటే, దాన్ని ఎప్పుడు ప్రళయం చెయ్యాలో తెలిసి ఉండాలంటే సావధానమూర్తి అయి ఉండాలి. అంటే పరమ ప్రశాంతంగా ఉండగలిగినటువంటి వాడై ఉండాలి. అసలు ఆ ప్రశాంతత లేనివాడు ఇవన్నీ చెయ్యలేడు. అందుకే సృష్టి స్థితి ప్రళయం ఈ మూడు చేసేటప్పుడు నేనే విధమైన ఉద్వేగముతో చెయ్యను. చాలామంది ఏమంటారంటే లయం చేసేటప్పుడు ఆయన చాలా కోపంగా ఉంటాడంటారు. తప్పు, అలా ఏం చేయడు. ప్రళయమునందు సంహారమునందు కూడా పరమేశ్వరుడు కారుణ్యమూర్తి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. సనాతన ధర్మానికి అంతటికీ కూడా జీవం అక్కడే ఉంది. ఈశ్వరుడు సృష్టికర్తగా, ఈశ్వరుడు స్థితికర్తగా, ఈశ్వరుడు ప్రళయకర్తగా, మూడిటిగా కూడా ఆయన బహుకారుణ్యమూర్తి. ఆయన సృష్టి చేసేటప్పుడు పరమకారుణ్యంతో చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే ఒక్కటే కారణం. ఒకడు శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెడితే కదూ సృష్టి. ఇంకొక శరీరాన్ని ఎందుకు ఇస్తాడంటే, ఒక శరీరం ఇచ్చాను, పాడు చేసేసుకున్నాడు, దాంతో ఏం చేసుకోలేదు. కనీసం ఇంకో శరీరం ఇస్తాను,
చేసుకున్న పాపపుణ్యాలు పోగొట్టుకుంటాడని ఇంకో శరీరం ఇస్తాడు. ఇంకొక శరీరం ఇవ్వడంలో అనుగ్రహం, ఇచ్చిన శరీరాన్ని నిలబెట్టడంలో అనుగ్రహం. అందుకే మీరు చూడండి, పరమేశ్వరుని యొక్క దయాస్వరూపం ఎక్కడుంటుందంటే, గత జన్మలలో చేసుకున్న పాపాన్ని దృష్టిలో పెట్టుకుని శరీరావయవములలో దేనికైనా ఒక దానికి వైక్లభ్యమిస్తే తద్బలాన్ని ఇంకొక దాని యందు నిక్షేపించేస్తాడు, తట్టుకోవడానికి అవకాశం ఇస్తాడు. అందుకే అంధుడు కూడా జ్ఞానేంద్రియ శక్తి మిగిలిన వాటిల్లో ఎక్కువగా ఉండి జీవించగలుగుతాడు. పరమేశ్వరుని యందు ఆ కారుణ్యం ఉంటుంది. లయమునందు కూడా కారుణ్యమే. జ్ఞానంతో ఆయన్ని పొందేవాళ్ళు పొందుతారు సాధన చేసి. పొందలేకపోయినవాడు ఎన్నాళ్ళు ఇలా పడుంటాడు, ఎన్నాళ్ళు తిరుగుతాడు, ఎన్నాళ్ళు ఇలా జన్మలెత్తుతాడు? కొంతకాలం మొత్తం సృష్టికి విశ్రాంతినిస్తాడు. అప్పుడు ప్రళయం అంటే తనలోకి తీసేసుకుంటాడు. తీసుకుని మొత్తం సృష్టి అంతా ఆగిపోతుంది, ఏముండదు. అంటే మొత్తం జీవకోటికి అంతటికీ విశ్రాంతి కల్పిస్తాడు. అందుకే రాత్రి కాలమునందు విశ్రాంతినిస్తాడు. రాత్రి అందరికీ నిద్ర పడుతుంది. అందుకే స్వల్పకాలిక లయం అంటారు. దీర్ఘకాలిక లయము అంటే ప్రళయం. అందులో మొత్తం జీవకోటికి విశ్రాంతినిస్తాడు. తన ఎందే ఉంటారు, ఉండి విశ్రాంతి తీసుకుంటారు. ఈ మూడు చేసేటప్పుడు తాను శాంతమూర్తిగా ఉండి చేస్తాడు తప్ప ఈ మూడు చేసేటప్పుడు ఆయనలో ఉద్వేగం ఉండదు. ఉద్వేగం ఉంటే ఆయన అసలు చెయ్యలేడు. ఆ ఉద్వేగంతో చేసే పని అయోమయంతో ఉంటుంది. ఏం చేస్తున్నాడో తెలియదు. కంగారుగా చేసేటటువంటి వాడు ఓ క్రమంలో చెయ్యడు. మీరు ఇంకొకటి గమనించండి, కంగారుగా చేసిన వాడు చిట్ట చివర ఎక్కడ పెట్టానంటాడు. ఏదో ప్రధానమైన వస్తువు ఎక్కడ పెట్టాను ఇందాక అంటాడు. అది వాడి దగ్గరే ఉండదు, వదిలేస్తాడు. పరమేశ్వరుడికి ఆ ఉద్వేగం ఉండదు, ప్రశాంతమూర్తి. ఇది చెప్పడానికే ఆయన ఎంత ప్రశాంతమూర్తియో చెప్పడమే దక్షిణామూర్తి యొక్క తత్వం. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, దక్షిణామూర్తి స్వరూపాన్ని మీరు గమనిస్తే కుడి చేతి వైపు 2 చేతులు ఉంటాయి. దక్షిణామూర్తిలో కూడా మళ్ళీ భిన్న భిన్న స్వరూపాలు ఉన్నాయి. ప్రధానంగా చెప్పబడే స్వరూపం ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను మీతో. కుడివైపు 2 చేతులు, ఎడమవైపు 2 చేతులు, 4 చేతులు 2 కాళ్లతో ఉంటాడు, ఒకటే తల. 4 చేతులలో కుడి చేతి వైపు ఉన్నటువంటి 2 చేతులలో పై చేతిలో ఢమరుక ఉంటుంది. ఒక్కొక్కచో ఆ ఢమరుకాన్ని సర్పం చుడుతుంది. సర్పంతో చుట్టబడిన ఢమరుకాన్ని పట్టుకుంటాడు. ఆ సర్పం చుట్టుకుని వాలదు, ఇలా లేచి ఉంటుంది పైకి. పడగ ఇలా పైకెత్తి ఇలా నిటారుగా నిలబడుతుంది. తోక మీద నిలబడిన పాము ఉంటుందే, అలా ఢమరుకాన్ని చుట్టి నిలబడుతుంది ఇలా పాము. అది కుడి చేతిలో పైన ఉంటుంది. కింద చేతిలో ఇలా చిన్ముద్ర పట్టుకుంటాడు. ఎడం చేతిలో కింది చేతిలో పుస్తకాలు పట్టుకుంటాడు. పై చేతిలో అగ్నిహోత్రం పట్టుకుంటాడు. ముఖం స్వాత్మారామం ముదితవదనం, చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. అసలు ఆ మూర్తి ముఖంలో చిరునవ్వు భావన ఉండాలి. ముఖం గంభీరంగా ఉన్న, ముఖంలో కొంచెం ఏదో పెద్ద అంత ప్రశాంతంగా ఉన్నట్టు లేకపోయినా అసలు అది దక్షిణామూర్తిగా ప్రతిష్టకి అయోగ్యం. అందుకే దక్షిణామూర్తి విగ్రహాన్ని ఎవరు పడితే వాళ్ళు చెక్కలేరు. ఒక దక్షిణామూర్తి విగ్రహాన్ని చెక్కడం అంటే అంత జాగ్రత్తగా చెక్కుతారు పరమేశ్వరారాధనం చేసి. ఎందుకంటే ఆ మూర్తిలో నవ్వు రావాలి. దాన్ని మీరు చూడగానే పసిపిల్లలు కూడా నించోగలగాలి వెళ్ళి. అంత ముదిత వదనం, అంత ప్రశాంతంగా ఉండాలి. అంత ప్రశాంతంగా ఉంటే తప్ప అది మీకు ప్రయోజనాన్ని ఇవ్వదు, ప్రశాంతతనివ్వదు. ఇప్పుడు మనకు వచ్చినటువంటి మూర్తిని మీరు చూడండి, ఎంత ప్రశాంతంగా చిన్న నవ్వు నవ్వుతున్నట్టు ఉంటాడు. ఆ నవ్వు భావ ప్రకటనం. అది శిల్పి యొక్క ఉపాసన చేత వస్తుంది మూర్తిలోకి. అలా 4 చేతులతో ఉంటాడు. ఉన్నప్పుడు ఆయనయే సృష్టికర్త. ఈ సృష్టినంతటినీ చేశాడు. సృష్టి ప్రారంభం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధ్వని నుండి వస్తుంది. శబ్దము సృష్టికి ఆధారము. శబ్దము లేకపోతే వెనక్కి వెళ్ళినట్టు, శబ్దం వస్తే ముందుకెళ్ళినట్టు. అక్కడ వరకు అర్థం చేసుకోండి చాలు. అంతకన్నా దాన్ని వ్యాఖ్యానం చేయాలి అంటే చాలా సమయం పట్టేస్తుంది. ఎక్కడైనా ధ్వని ఉంది అంటే స్థితితో కూడిన సృష్టి ఉంది అని గుర్తు. అంటే బహిర్ముఖులై నిలబడి ఉన్నారు అని గుర్తు.
ఎక్కడ శబ్దం లేకుండా ఉంది అంటే వెనక్కి వెళ్ళారు అని గుర్తు. అంటే ధ్యానావస్థలో మూలం వైపుకి వెళ్ళిపోతున్నాడు. అన్నీ ఎట్నుంచి పుడుతున్నాయో ఎక్కడి నుంచి పుడుతున్నాయో దాని వైపుకి వెళ్ళిపోతే వెనక్కి నడక అంటారు. దాన్ని రెండిటి చేత సంకేతిస్తారు. రెండిటి చేత వెనక్కి ఎడతారు. మూడవది లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి విషయం. ఇప్పుడు నేను చెప్పే మాటలు పతంజలి భాష్యం. రెండిటి చేత వెనక్కి నడుస్తారు. కానీ లోకంలో ముందుకి నడవడానికి మాత్రం ఎప్పుడూ పనికొచ్చేటటువంటివి 7 ఉంటాయి. ముందుకు నడవడానికి పనికొచ్చేవి 5 జ్ఞానేంద్రియములు, మనస్సు, శరీరము. ఈ 7 కలిస్తే ముందుకు నడుస్తాడంటే అది చూస్తాడు, ఇది చూస్తాడు, అది వింటాడు, ఇది వింటాడు, బహిర్ముఖుడై ఉంటాడు. వీటన్నిటితో తెగిపోయి వెనక్కి వెళ్ళిపోవాలంటే రెండిటి చేత పెడతాడు. ఒకటి ప్రాణాయామం చేత పెడతాడు. ప్రాణాయామం సక్రమంగా ప్రాణాయామ ప్రక్రియ నేర్చుకున్నవాడైతే, ప్రాణాయామ ప్రక్రియ అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కూర్చోపెట్టి 15 నిమిషాలు ప్రాణాయామం చెయ్యండి అని చెప్పకూడదు. ఎప్పుడు ప్రాణాయామం చెప్పేటప్పుడు యోగం బాగా తెలుసున్న గురువు అని గుర్తేమిటంటే నాడి చూస్తారు. నాడి చూసి నాడీ స్పందనాన్ని బట్టి వాళ్ళ శక్తిని లెక్క కట్టి ఇన్ని మాటలు ప్రాణాయామం చేయమని చెప్తారు. అంతకన్నా ఎక్కువ ప్రాణాయామం చేస్తే కాలంలో కొంతకాలానికి పిచ్చొస్తుంది. నేను పరమ యథార్థం చెప్తున్నా. తెలిసి తెలియక చేసి పిచ్చొచ్చిన వాడు ఉన్నాడు కాకినాడలోనే. తర్వాత తగ్గింది. కేవలం ప్రాణాయామం వల్ల వచ్చింది. అతి ప్రాణాయామం చేయకూడదు. శరీర శక్తిని దాటిన ప్రాణాయామం చేయకూడదు. అందరికీ సరిపోయే ప్రాణాయామం 3 మార్లే. ఎవరికైనా సరిపోతుంది. అందుకే 3 మాటలే. ఓం భూః, ఓం భువః, ఓం సుమః, ఓం మహః జనః తపః, ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం వెళ్ళిపోతుంది మంత్రం. 3 మాటలే చేయిస్తారు. 3 దాటితే మీకు శక్తి ఉండాలి తప్ప ప్రాణాయామం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. కాబట్టి ప్రాణాయామం చేత వెనక్కి ఎడతాడు. వెనక్కి ఎందుకు ఎడతాడు అంటే ప్రాణాయామము మనస్సుని నిలబెట్టేస్తుంది. ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది. ఊపిరిని నియంత్రిస్తే మనసు నిలబడుతుంది. మనసు నిలబడితే వెనక్కి వెడుతుంది. వెనక్కి వెడితే మూలం వైపుకు వెడుతుంది, ఆత్మ వైపుకి. ఉద్వేగంతో మామూలుగా ఊపిరి తీస్తే ముందుకెడుతుంది, యోగశక్తిగా మారుతుంది ధ్యానంలో. రెండవది ధ్యాన ప్రక్రియ. ధ్యానం ఎలా చెయ్యాలో తెలుసుకుని జాగ్రత్తగా ధ్యానం చేయడానికి అలవాటు పడితే, ధ్యానం ఎలా చెయ్యాలి అన్నది కొత్తగా ఎవరూ చెప్పక్కర్లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ధ్యానము అత్యంత క్షేమకరంగా, ఏ ప్రమాదము రాకుండా మీరు ఈ జన్మలో ధ్యానం మొదలు పెడితే ఏ వస్తువు మీద ధ్యానం చెయ్యాలో, ఎలా ధ్యానం చెయ్యాలో చెబుతూ అనేక చోట్ల అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు అందిస్తూ నాటకీయ శైలిలో మీకు తెలియకుండానే మీతో ధ్యానం చేయించేటటువంటి శ్లోకాలు ఇచ్చి భద్రమైన ధ్యాన ప్రక్రియని అందించిన ఒకే ఒక మహాపురుషుడు శంకర భగవత్పాదాచార్య స్వామి. శంకరులు ఇచ్చారు ధ్యాన ప్రక్రియ అంతా. ఎన్నో శ్లోకాలు ధ్యానమే. మీరు ప్రత్యేకించి సౌందర్యలహరి తీసుకుంటే సౌందర్యలహరిలో ఒక్కొక్క శ్లోకం ధ్యానమే. ఆ ధ్యానంలో మీరు ఆ శ్లోకాన్ని కానీ ఎవరికి అవసరమో వాళ్ళకి అది చెప్పగలగాల. ఆ ప్రజ్ఞ గురువుకు ఉండాలి. అందుకే సౌందర్యలహరి అంతా కూడా ఉపాసన శాస్త్రం శక్తిది. నాకు అంత బాగా జ్ఞాపకం ఉండట్లేదండి ఈ పిల్లాడికి అంటారు. ఈ పిల్లాడికి జ్ఞాపకం ఉండట్లేదు అంటే ఏ శ్లోకం ఇవ్వాలో, శ్లోకంలో ఎలా ధ్యానం చెయ్యాలో ఆ పిల్లవాడికి నేర్పితే వాడికి విశేషమైన ధారణాశక్తి వచ్చేస్తుంది. ఎందరో ఉన్నారు అలా. శంకరాచార్యుల వారి హృదయాన్ని పట్టుకోగలగాలంటే శంకరాచార్యుల వారి అనుగ్రహం ఉండాలి. కాబట్టి ధ్యానము చేత వెనక్కెడుతుంది మనస్సు. ఎదురుగుండా ఉన్న వాటిని వదిలిపెట్టేసి వెనక్కి వెళ్ళి ఆత్మని పట్టుకుంటుంది. ఈ 2 వెనక్కి నడవడానికి సాధనాలు, 7 ముందుకి నడవడానికి సాధనాలు. ఇందులో మీరు జాగ్రత్తగా గమనించండి. దక్షిణామూర్తి పరమ ప్రశాంతంగా ఉండి కుడి చేతిలో పైభాగంలో ఢమరుకం పట్టుకుంటారు. ఆ ఢమరుకం శబ్దం చేస్తుంది. శబ్దము వేరు, ధ్వని వేరు. మళ్ళీ ఆ రెండిటికి తేడా ఉంటుంది. చాలా సాధారణంగా ఏమంటారంటే ఆయన ధ్వని చేశాడండి అంటే శబ్దం చేశాడు, ఆయన శబ్దం చేశాడండి అంటే ధ్వని చేశాడు అనుకుంటారు. కాదు, తప్పది.
శబ్దము అంటే అర్థసహితము, దానికి అర్థం ఉంటుంది. అందుకే వేదమంతా కలిపి శబ్దరాశి. ధ్వని అంటే దానికి ఏ విధమైనటువంటి అర్థము ఉండదు. ఏమైనా నీకు చేత కాకపోతే చెప్పు, నేను కుర్చీ ఆ మధ్యలో వేసుకు చెప్పేస్తాను, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వినపడిన వాళ్ళకి వినపడుతుంది. శబ్దరాశి అంటే వేదం. శబ్దము అంటే దానికి ఒక అర్థం ఉంటుంది, అందరికీ కూడా అది ఉపయుక్తమవుతుంది. ఉదాహరణకి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనుకోండి, నేను మాట్లాడే మాటల్లో ఒక అర్థం ఉంది. అర్థం ఉంది కాబట్టి మీరందరూ వింటున్నారు. అలా అర్థం ఉంటే దాన్ని శబ్దం అంటారు. అర్థం లేదనుకోండి దాన్ని ధ్వని అంటారు. పసిపిల్లలు పడుకొని ఊ ఉంగా ఆ అంటారు. మనం అన్వయం చేసుకుంటాం, చూడు హూ హూ అని చేతులు ఎత్తుతోంది, ఎత్తుకొమ్మని అంటాడు. అసలు అలా అందో లేదో ఎవరికీ తెలియదు. వీడు అనుకుంటున్నాడు అంతే, సంతోషం కొద్దీ. తాతగారు అలా పెడుతుంటే ఆ మనవాడు చూసి ఆ ఆ ఆ అన్నాడు. చూడవే నన్ను ఎత్తుకోమని ఎలా అల్లరి చేస్తున్నాడో, మడిబట్టతో ఉన్నాను రా, ఇప్పుడు కాదో అంటాడు. ఈయనన్నది వాడికి అర్థమైందా, వాడన్నది ఈయన అర్థం చేసుకున్నాను అనుకున్నది నిజమో కాదో ఎవడికి తెలుసు. అది తెలియదు, అది ధ్వని అంటారు. అంటే అర్థం లేకపోతే ధ్వని కాకుండా అది అర్థప్రతిపాదకమైతే శబ్దం. అందుకే లోకంలో భయాన్ని ఉద్వేగాన్ని కల్పించేటటువంటి ధ్వనిని ఉత్పన్నం చెయ్యరు భారతీయ ధర్మంలో. అందుకే ఏ వాద్య పరికరం పడితే ఆ వాద్య పరికరాన్ని మ్రోగించకూడదు ఈశ్వర సమక్షంలో. కొన్ని చర్మ సంబంధమైనవి, తీగ సంబంధమైనవి, వాయు సంబంధమైనవి అవే మోగిస్తారు. వేణువు, మృదంగము, లేకపోతే వీణ, ఇటువంటివే మోగిస్తారు తప్ప పిడుగులు పడ్డం, మెరుపులు మెరియడం, ఇలాంటి ధ్వనులు వచ్చేటటువంటి వాద్య పరికరాలు భారతీయ సంగీత శాస్త్రమునకు సంబంధించినవి కావవి. అవి పాశ్చాత్య దేశాలకు సంబంధించినవి. వాళ్ళు భయోద్వేగాన్ని కల్పించేటటువంటి పరికరాలు వాడతారు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ మనము వాడుతున్నాం. కాబట్టి అవి మనం వాడేవి కావు అసలు యథార్థానికి. కాబట్టి సృష్టి అంతా కూడా శబ్దంలోంచే ఉత్పన్నం అవుతుంది. ఇప్పటికీ బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు కదండి, మొదటి విస్ఫోటనంలోంచే సృష్టి ప్రారంభమైంది అని. కాబట్టి ఆ ఢమరుకం శబ్దం సృష్టికి ప్రతీక. సృష్టి అంటే ఏదో బోళ్ళంతమంది పుట్టేయడం కాదు. ఈ పుట్టిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉండాలి. వాళ్ళు తరించడానికో మార్గం ఉండాలి. ఆ మార్గం ఉండాలంటే పరమశివుడు మోగించినటువంటి ఢమరుకలోంచి మాహేశ్వర సూత్రములు వచ్చాయి. అందులోంచే వ్యాకరణం వచ్చింది, అందులోంచి సృష్టి వచ్చింది. వ్యాకరణమును ఆధారం చేసుకుని సమస్తమైన వాంగ్మయం వచ్చింది. వాంగ్మయము తరించడానికి కారణమైంది. అందుకే ఇప్పటికీ వ్యాకరణం చెప్తే మడి కట్టుకుని ఒక్క శివాలయంలోనే చెప్తారు. శివాలయంలో వ్యాకరణ మంటపం అని ఒక మంటపం కడతారు. అందులో గురువుగారు మడి కట్టుకుని కూర్చుని శిష్యులకి నేర్పుతారు. మనకి ఒక 2 తరాల ముందు వరకు శివాలయాల్లో వ్యాకరణ మంటపాల్లో మడి కట్టుకుని గురువుగారు చెప్తుంటే వ్యాకరణం నేర్చుకున్నటువంటి పండితులు ఉండేవారు. తరువాతి కాలంలో పోయింది. కాబట్టి ఆ వ్యాకరణ మంటపం శివాలయంలో ఉంటుంది. ఈ ఢమరుకం శివుడి చేతిలో ఉంటుంది. అంటే సమస్త వాంగ్మయము సృష్టి ఆయన చేతిలోంచి వచ్చాయి. ఇప్పుడు ఈ చేతిలోంచి సృష్టి రావడం ఢమరుకం, శబ్దం ఉత్పన్నం అవ్వడం. మరి పావు నిటారుగా నిలబడ్డం, పావు నిటారుగా నిలబడడం అనేటటువంటి దానికి అర్థం ఏమిటంటే కుండలినీ శక్తిని ప్రచోదనం చేయడం. అంటే ఏ శబ్దానికి కూడా దూరంగా తానుండి మౌనంలో వెన్నుపావును నిటారుగా ఉంచి లోపలే విశేషమైనటువంటి యోగశక్తి చేత కుండలిని కదుపుతారు. కదిపితే పైకి లేస్తుంది, ఊర్ధ్వముఖ చలనం చేస్తుంది. అది చలనం చేసినప్పుడు ఇక ఈ శబ్దాలు ఏమీ ఉండవు. అది బిసతంతు తనీయసి అని తామర తూడులోంచి పైకెక్కినట్టు పైకెక్కుతుంది. పైకెక్కి అది చివరికి ఎక్కడికెడుతుందంటే సహస్రారంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క సంయోగ దర్శనం చేస్తూ యోగి అమృతధారల చేత తడిసిపోతాడు. ఆ అమృతధార చేత తడిసిపోయేటటువంటి తత్వానికి గుర్తు నిలబడినటువంటి పాము. అందుకే భారతీయ యోగశాస్త్రంలో పాము రెండింటికి సంకేతం.